సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే టాప్ 10 బిగినర్స్ మిస్టేక్. ఓకే, ద ఫస్ట్ వన్ వుడ్ బి స్కిప్పింగ్ వార్మప్. వార్మప్ ఎనీ స్పోర్ట్కి ఏదైనా వార్మప్ అయితే ఇంపార్టెంట్. మనం మినిమం ఒక 10 to 15 minutes అయితే వార్మప్ చేయాలి ఎనీ స్పోర్ట్కైనా. మనం ఇప్పుడు టేబుల్ టెన్నిస్కి కన్సిడర్ చేస్తే జనరల్గా మనకు బ్రెస్ట్ ఇంపార్టెంట్, నీస్, ఫుట్ వర్క్, హ్యాండ్ వర్క్ అన్ని ఇంపార్టెంట్. సో ఇలా క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రిస్ట్ కాసేపు, నీస్ ఇట్లా స్క్వాట్స్ లేదా రన్నింగ్, జంపింగ్, బర్పీస్ అలాంటివి. సో ఒక 10 to 15 minutes అయితే మినిమం వార్మప్ చేయాలి. వార్మప్ చేయకుండా డైరెక్ట్ గేమ్లోకి దిగితే మీకు ఇట్లా టైట్ అవ్వడం, నర్వ్స్, ఇంజురీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బెటర్ వార్మప్ అయితే చేయండి. డోంట్ స్కిప్ ఇట్, ఇట్స్ అ మ్యాండేటరీ స్టెప్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాంగ్ గ్రిప్. గ్రిప్ కొంచెం బ్యాట్ హ్యాండిల్ ఇట్లా టైట్ గా పట్టుకొని ఆడడం, ఇట్లా ఇట్లా ఇవి షోల్డర్స్ నుంచి మొత్తం ఇక్కడ వరకు టైట్ గా పెట్టి ఇట్లా ఆడడము అలాంటివి చేయకండి. సో మంచిగా కొంచెం లూజ్ గా, అంటే స్మాషెస్ కైనా, కౌంటర్స్ కైనా, చాపింగ్ కైనా, దేనికైనా కొంచెం ఇట్లా లూజ్గా ఉండేటట్టు మంచిగా ఉంటుంది మూమెంట్. ఓకే, సో అది సెకండ్ ఏమో రాంగ్ గ్రిప్ అండ్ రాంగ్ యాంగిల్. ఎప్పుడైనా బాల్ టేబుల్ అటు ఉంది, నా ముందు ఉంది అనుకోండి, ఫేసింగ్ కొంచెం కొంచెం ఓపెన్ గా పెట్టి ఇలా ఇలా ఆడడం, ఇలా ఆర్ ఇలా, సో దట్ టేబుల్ మీదకే యాంగిల్ ఫేస్ చేయాలి, ఈ ఫేస్ ఆఫ్ బ్యాట్. అప్పుడు అది పడుతుంది. లేదా మనం ఇట్లా పెట్టాడినా, లేదా ఇట్లా పెట్టాడినా, ఇట్లా పైకి పెడితే అది ఎటు యాంగిల్ పెడితే అటు వెళ్ళిపోతుంది. రైట్, అది థర్డ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే స్టాండింగ్ స్ట్రైట్. ఇప్పుడు టేబుల్ అక్కడ ఉంది, ఇట్లా స్ట్రైట్ నిల్చొని ఆడతారు కొందరు, ఇట్లా ఇట్లా లెఫ్ట్ అంటే ఫోర్ హ్యాండ్ ఆర్ బ్యాక్ హ్యాండ్. సో స్ట్రైట్ నిల్చొని ఆడొద్దు, ఎందుకు నిల్చొని ఆడతారు కొందరు. సో అది స్కిప్ చేయాలి. మనకి పొజిషన్ ఉంది ఒకటి, ఇట్లా లెఫ్ట్ లెగ్ కొంచెం ముందుకు పెట్టుకొని కొంచెం బెండ్ అవ్వాలి, సో దట్ మనం మంచిగా ఆడడానికి వీలు ఉంటుంది, బాల్ కరెక్ట్ కనబడుతుంది, మూమెంట్ ఈజీ ఉంటుంది. సో పొజిషన్ అనేది ఇలా ఇలా పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం రెడీ టు స్మాష్ ఆర్ కౌంటర్. ఓకే, సో స్ట్రైట్ నిల్చొని అయితే ఆడొద్దు. అది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే పువర్ ఫుట్ వర్క్. మనం ఏమనుకుంటాం, టేబుల్ టెన్నిస్ ఓన్లీ చేతుల గేమే కదా, హ్యాండ్స్ తోట. సో ఫుట్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లైన్ ఉంటుంది కదా టేబుల్ పైన, మిడిల్లో లైన్, అక్కడ సెంటర్ లో కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా నిల్చోవాలి, జస్ట్ లైక్ అవర్ హార్ట్ ఇన్ అవర్ బాడీ. కొంచెం లెఫ్ట్ అంటే మొత్తం లెఫ్ట్ కాకుండా ఎక్కడైతే కొంచెం ఉంటుందో సైడ్ కి, అట్లనే టేబుల్ లైన్ కి కొంచెం అట్లా సైడ్ కి ఉండాలి. అట్లా నిల్చొని పొజిషన్ ఉంటే మనకి బాగుంటుంది, అంటే రైట్ హ్యాండెడ్ పర్సన్స్ కి. రైట్, ఓన్లీ చేతులతోటి ఇట్లా ఆడితే కుదరదు కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ యూ మేక్ మూవ్స్ ఆర్ స్టెప్స్ వేస్తే గానీ మీకు బాల్ కి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బోర్డ్ ఫుట్ వర్క్ ఈస్ అదర్ మిస్టేక్. నెక్స్ట్ ఏంటంటే హిట్టింగ్ టూ హార్డ్ అంటే ఈజీగా ఒక హైట్ లేసింది బాల్ నెట్ పైకి హైట్ లేవగానే కొంచెం గట్టిగా కొట్టేస్తాం స్మాష్. అక్కడ అంత నెసెసరీ కాదు. అపోనెంట్ ఒక లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనుకోండి, మనకి రైట్ సైడ్ ఖాళీ స్పేస్ దొరికింది, సో అప్పుడు ఇట్లా స్లోగా అన్నా కూడా పడిపోయే ఛాన్సెస్ ఉందనుకోండి బాల్. అన్నెసరీగా ఇఫ్ యూ యూజ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, నీకు అది నెక్స్ట్ గేమ్ వరకు ఛాన్సెస్ ఉంటుంది కదా, ఎనర్జీ సేవ్ చేసుకోవాలి మెయిన్ బేసిక్గా. వెన్ ఎవర్ దర్ ఈస్ ఓన్లీ నీడ్, అప్పుడే మనం కొట్టాలి, గట్టిగా కొట్టాలి. సో జస్ట్ లైక్ ప్రభాస్ మూవీ ఉంది కదా డార్లింగ్, దమ్ అనేది ఎప్పుడంటే అప్పుడు ప్రదర్శించేది కాదు, ఎప్పుడైతే అవసరమో అప్పుడే ప్రదర్శించాలి. సో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ లాజిక్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏంటంటే నో రికవరీ పొజిషన్. ఏంటి సిక్స్త్ పాయింట్ ఏంటంటే నో రికవరీ పొజిషన్. రికవరీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం స్మాష్ కొట్టినాం ఆర్ ఎనీ చాప్ చేసినాం, మనం కాన్ఫిడెంట్ గా ఏముంటామంటే కాన్ఫిడెన్స్ ఆర్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఓవర్ కాన్ఫిడెన్స్. కొట్టి అది రాదు, రిటర్న్ వెనకాక రాదు అనే కాన్ఫిడెన్స్ తోటి ఉండొద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడు నేను మంచి ప్లేయర్ అయినా కాకపోయినా మనం మాత్రం కొట్టేసి గట్టిగా కొట్టిన స్మాష్ ప్లేస్మెంట్ వేసినా రిటర్న్ వస్తుంది బాల్ అనే ఉద్దేశంతో రెడీగా ఉండాలి మనం ఎప్పుడైనా. సో ఆ మిస్టేక్ చేయొద్దు, వదిలేయద్దు, కొట్టేసి లూజ్ గా స్టాండ్ పొజిషన్ లో ఉండొద్దు. ఆల్వేస్ ఎంత కాన్ఫిడెంట్ గా కొట్టినా రిటర్న్ వస్తుంది బాల్ అనే దాంతో మన పొజిషన్ కి మనం రెడీ ఉండాలి. ఓకే, దట్స్ ద సిక్స్త్ పాయింట్. సెవెంత్ ఏంటంటే సర్వింగ్ వితౌట్ పర్పస్. అంటే ఇప్పుడు మనం మన సర్వీసింగ్ చేస్తున్నాం అనుకోండి, టాప్ స్పిన్ బ్యాక్ స్పిన్ ఏదో ఒక స్పిన్ చేస్తున్నప్పుడు
ఏదో నామకే వస్తేలాగా అటు బాల్ అటు పోతే చాలు అన్నట్టు సర్వ్ చేయొద్దు. ప్రతి ఒక్క బాల్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. సో చూసి ఆలోచించి ఆ సర్వ్ని ఎట్లా యూటిలైజ్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేయాలి. ఓకేనా? అది సర్వింగ్ విత్ పర్పస్, అంటే విత్ పర్పస్గా చేయాలి. సో మిస్టేక్ ఈజ్ సర్వింగ్ వితౌట్ పర్పస్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే 9th పాయింట్ ఏంటంటే ఇగ్నోరింగ్ స్పిన్ అంటే అపోనెంట్ బ్యాక్ స్పిన్ చేస్తుందా, టాప్ స్పిన్ చేస్తుందా ఏం చూడకుండా ఇష్టం ఉన్నట్టు మనం ఆడినాం అనుకోండి, అది తాకి బయటకు వెళ్ళిపోతుంది. సో స్పిన్ ని వాళ్ళు చేసే హ్యాండ్ మూమెంట్, రిస్ట్ మూమెంట్ ని పక్కా చూస్తూ ఉండాలి. ఓకే, వాళ్ళు చేసేదాన్ని మనం చూస్తూ దానికి తగ్గట్టే మనం రియాక్ట్ ఆర్ రెస్పాండ్ అవ్వాలి. ఓకే, దట్స్ వన్ అనదర్ మిస్టేక్. అండ్ 10th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెంట్గా ఆడుతూ ఉంటేనే మన గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడప్పుడు వెరీ రేర్గా ఆడితే కొంచెం తగ్గుతూ ఉంటుంది గేమ్. సో బెటర్ టు ప్లే కన్సిస్టెంట్లీ. ఓకే, యా. సో దీస్ ఆర్ ది 10 మోస్ట్ బిగినర్ మిస్టేక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ఐ విల్ ట్రై టు అడ్రస్. థ్యాంక్ యూ.